ప్రైజ్ ది లార్డ్. అక్టోబర్ 18వ తేదీ 2020. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనము. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అవును క్రీస్తునందు ప్రియులారా, ఒక అధికారి యవ్వనస్తుడు మిగుల ధనవంతుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చి, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని అడిగెను. ఈ యవ్వనస్తుడు తన ఆధ్యాత్మిక జీవిత స్థితిని ఎరిగినవాడై తన ఆత్మీయ స్థితి ఊహించని సంతృప్తిని ఇవ్వకపోగా ఎలాగైనా నిత్య జీవితమును పొందుకొనవలనన్న ఆశ కలిగి సద్బోధకుడును నిత్యజీవమునకు మార్గమయున్న ఆ క్రీస్తు యేసు వద్దకు వచ్చెను. ఈ యవ్వనస్తుడు క్రీస్తును సద్బోధకునిగా అభివర్ణించుటలో క్రీస్తును బోధకునిగాను నిత్యజీవమును అనుగ్రహించు రక్షకునిగాను గుర్తిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఇతనికి ప్రత్యుత్తరముగా, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అన్న ఆజ్ఞలు నీవు ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకు ఆ యవ్వనస్తుడు, బాల్యము నుండే వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నాను అని బదులిచ్చెను. అందుకు యేసు, నీకు ఇంకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగి ఉన్నదన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడుచు వెళ్ళిపోయెను. క్రీస్తునందు ప్రియులారా, ఆజ్ఞలను అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్తూనే యవ్వనస్తుడు ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞను అవలంబించకపోవచ్చున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న ఆజ్ఞను ఈ ధనవంతుడు దేవుని కంటే ఎక్కువగా తనకున్న ధనమును, కలిగి ఉన్న భోగమును విడిచిపెట్టలేకపోయెను. క్రీస్తు నన్ను వెంబడించు అని ఈ యవ్వనస్తుని పిలిచెను. క్రీస్తుతో కూడా ఆత్మీయ యాత్రలో నడుచుటకును, ప్రయాణించుటకును, ఆయన వద్ద నేర్చుకున్నటకును, ఆయన ప్రసన్నతను అనుదినము అనుభవించుటకును, ఆయనతో సహజీవనము చేయుటకు, ఆ గొప్ప బోధకుని వద్ద శిష్యునిగా ఉండుటకు గొప్ప పిలుపును పొందుకున్నప్పటికీ దాన్ని తిరస్కరించి వ్యసనముతో వెళ్ళిపోయెను. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, యవ్వనస్తుని వలె నీవు దేవుని కంటే ఎక్కువగా వేటినైనాను కలిగి ఉన్నావా? నీవు కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టలేక పోవచ్చున్నావా? ఆయనను వెంబడించుటకు ఏదైనా నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుము. ఆ గొప్ప పిలుపును నీవు తిరస్కరించుచున్నావేమో. ఈ దినానే ఆయనను హత్తుకొని ఆయన పాదాల చెంత, సద్బోధకుడా, నాకున్నవన్నీ విడిచిపెట్టి నిన్నే వెంబడింతును అని నీవు చెప్పగలిగితే నీవు నిత్య జీవమునకు అర్హుడవై నిత్యజీవమును అనుగ్రహించు ఆ క్రీస్తు నీకు దాన్ని అనుగ్రహించును. ఆమేన్. క్రీస్తు పరిచర్యలో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.